ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. రాబోవు పౌర్ణమి నాడు అనగా భాద్రపద శుక్ల పౌర్ణమి 7వ తారీఖు సెప్టెంబరు 2025 నాడు చంద్రగ్రహణం ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:50 నుండి మొదలెట్టి అర్ధరాత్రి 1:26 వరకు ఉంది. మొత్తం మీద 3:28 ఈ గ్రహణం యొక్క సమయం. ఈ గ్రహణం ఆగ్నేయ కోణంలో ఆరంభించి నిరుతి దిక్కుగా పూర్తవుతుంది. శతభిష నక్షత్రం వారికి ఇది పడుతోంది. శతభిష నక్షత్రంలో పడుతోంది కాబట్టి శతభిష నక్షత్రం వారు మరియు కుంభరాశి వారు, మేష వృషభ మిథున రాశి వారు గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఈ గ్రహణం రోజు ఉపవాస దీక్షగా అనుకునే వారికి, అంటే ఆరోగ్యంగా ఉన్నవారికి మధ్యాహ్నం భోజనం వరకు చేసి 2 తదనంతరం ఏమీ తీసుకోకుండా సాయంత్రం ఒకవేళ ఇబ్బంది కలుగుతుంది అని అనిపిస్తే కనుక సూర్యాస్తమయాత్ పూర్వం 5-5:30 కల్లా ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. అనారోగ్యంగా బాధపడుతున్నవారు, గర్భిణీ స్త్రీలు లాంటి వారు రాత్రి 8 ఏదైనా కొంచెంగా, ఎక్కువగా కాకుండా స్వల్ప మాత్రంగా అల్పాహారం తీసుకోవచ్చు. ఈ గ్రహణం రోజు విశేషంగా గ్రహణ సమయంలో జపానికి విపరీతమైన ఫలితం ఉంటుంది. మీ యొక్క స్వ అనుష్ఠానంగా నిత్యం చేసే మంత్రజప అనుష్ఠానాలు ఏవైనా చేసుకుంటారు రోజు అంటే అది కానీ, లేదా మీరు రోజు చేసే పారాయణాలు కానీ ఏం చేసినా మంత్రసిద్ధి కలుగుతుంది అని పురాణోక్తి. ఈ ఆధారంగా గ్రహణ సమయంలో ఒకవేళ అనుష్ఠానం చేయదలిచిన వారు ఎవరైనా ఉండి వారు చేయదలిస్తే వారు నిత్యము వాళ్ళు ఏదో ఒక మంత్రం చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం చేసిన శ్రావణ మాస మంత్రమో లేదా గణపతి మంత్రమో కాదు, మామూలుగా మీరు నిత్యం చేసుకునే మంత్రం. ఇవేంటంటే ఆ విశేషమైన మాసంలో లేదా ఆ విశేషమైన నవరాత్రుల్లో ఆ దేవత యొక్క ప్రార్థనగా ఆ జపం చేసుకుని ఆ గణపతి యొక్క కృపకు పాత్రులవుతాం. అలాగే ఇక్కడ ఏంటంటే మీ యొక్క నిత్య అనుష్ఠానంలో చేసుకునేది, గాయత్రి మంత్రం చేసుకునే అలవాటు ఉంటే గాయత్రి మంత్రం, శివపంచాక్షరి, హనుమాన్ చాలీస, మీరు ఏదైతే నిత్యము స్తోత్ర రూపంలో కానీ జప రూపంలో కానీ పారాయణం చేస్తారో అది ఈ గ్రహణ సమయంలో చేయడం మంచిది. అవకాశం ఉండి రాత్రిపూట ఆ 3:28 కూర్చుని జపం చేసుకునే అవకాశం ఉన్నవారు గ్రహణాత్ పూర్వం